ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో నిలబడతానన్నది. కాకపోతే వాళ్ళ మాటలు వాళ్ళ యాక్షన్లకు ఏమన్నా సినర్జీ ఉందా, పొంతన ఉందా అని అంటున్నా. ఎందుకంటే నువ్వు రిపేర్ చేయకుండా డిలేలు చేసుకుంటూ కూర్చుంటే, వాటర్ డైవర్ట్ అయి కూర్చుంటుంటే ఎవరికి ఇబ్బంది పడుతుంది? ఇడ అందరం కలిసి ఉండాలని మనం కోరుకుంటాం కదా. ఇలా కృష్ణా వాటర్ షేరింగ్ మనం తీసుకొని చూసినా అసలు సర్ప్లస్ ఇంకా ఫ్లడ్ వాటర్ మీద ఎప్పుడైనా చర్చ జరిగిందా? అసలు ఏదైనా లీగల్ కాన్సెప్ట్ ఉన్నదా? ఈ ఫ్రీ ఫ్లడ్ వాటర్ వితౌట్ ట్రిబ్యునల్ కన్సల్టేషన్ ఏదన్నా ఉన్నదా? ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఫేక్ నరేటివ్ రన్ చేసి నడుపుతున్నది కంప్లీట్గా. బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ తీసుకొని చూస్తే రాయలసీమను సస్యశ్యామలం చేయాలంటే ఖచ్చితంగా చేయండి, కాదని అంటలేను. కాకపోతే డైవర్జన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారు, డైవర్జన్ ప్లాన్ ఎందుకు చేస్తున్నారు, తెలంగాణ కన్సెంట్ ఎందుకు తీసుకుంటలేరు? బికాస్ ఏదన్నా లీగల్ కాన్సెప్ట్ ఫ్రీ ఫ్లడ్ వాటర్, సర్ప్లస్ వాటర్ అననే కాన్సెప్ట్ ఏడ ఉన్నది? ఈ తెలంగాణ కృష్ణా గోదావరి ట్రిబ్యునల్స్లల్లా ఏడున్నది ఈ పదం? నల్లమల్ల సాగర్, బనకచెర్ల 2.0, కొత్త ప్రాజెక్ట్, పాత పంచాయతీ, న్యూ అలైన్మెంట్ అని అంటారు. కంటెంట్ సేమ్, ఇంటెంట్ సేమ్, పేరు వేరేది అంతే. ప్రాజెక్ట్ కొత్తది. మళ్ళీ ఇది గోదావరి వాటర్లను అలొకేషన్ కంటే ముందే దారి తప్పించుడు కాదా?